వారం రోజులుగా మండిపోతున్న ఎండలకు తెరిపినిస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కోస్తాంధ్ర జిల్లాలో మధ్యాహ్నం వరకు సూర్యుడు ఆపై వరుణుడు ప్రతాపం చూపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కోస్తాతో పాటు రాయలసీమలోనూ పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది ప్రాణాలు వదిలారు. జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో వివిధ చోట్ల పడిన పిడుగుల ధాటికి 7 ప్రాణాలు విడిచారు. ఎల్లనపేట మండలం పెద్ద కొల్లివలస గ్రామానికి చెందిన అప్పల నరసయ్య అనే మత్స్యకారుడు చెరువులో చేపల వేటకు వెళ్లి పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగుపడడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం ప్రయాణికుల విశ్రాంతి భవనం వద్ద పిడుగుపడి 2 మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. రణస్థలం మండలం మీసాలబడిలో పిడుగుపాటుకు సునీత అనే బాలిక మృతి చెందింది. జలమూరు మండలం కరకవలస వద్ద పిడుగుపడి మత్స్యకారుడు మృతి చెందాడు. జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, టెక్కలి, మందసలో తేలికపాటి వాన పడింది. విశాఖలో పట్టపగలే ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. ఆకాశం మేఘావృతమై జల్లులు పడ్డాయి. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చోడవరంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో పాటు 3 చోట్ల పిడుగులు పడ్డాయి. 40 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో చీకటి కమ్ముకొచ్చి గంటసేపు ఏకధాటిగా వర్షం పడింది. మెయిన్ రోడ్, సినిమా హాల్ రోడ్, పెండాల చెరువు సెంటర్, బాలాజీ చెరువు సెంటర్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతం, నగరపాలక సంస్థ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ గ్రామీణం, పెదపూడి మండలాల్లోనూ వర్షం పడింది. బిక్కవోలు మండలంలోనూ ఈదురుగాలులతో వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, పెద్దాపురంలోనూ జోరువాన కురిసింది. రాజమహేంద్రవరంలో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కడప జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. బద్వేలు, ప్రొద్దుటూరులో భారీ వర్షం పడింది. కాజీపేట మండలం బీచువారిపల్లిలో పిడుగుపడి మహిళ మృతి చెందింది. 2కి గాయాలయ్యాయి. బి కోడూరు మండలం మేకవారిపల్లిలో పిడుగుపడి పొలంలో పనిచేసుకుంటున్న వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సుండుపల్లి మండలం గోపాలకృష్ణయ్య గారిపల్లిలో 10 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుల అలజడి సృష్టించాయి. పిడుగుపాటుకు గురైన బాధిత కుటుంబాలకు హోంమంత్రి చినరాజప్ప సానుభూతి తెలిపారు. పిడుగులు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం రోజున వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలోనూ కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.